హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. ఈరోజు బ్రెడ్తో ఇన్స్టెంట్గా చేసుకునే ఒక స్వీట్ రెసిపీని మీకు షేర్ చేస్తున్నానండి. ఇది నోట్లో వెన్నలా కరిగిపోతుందండి, అంత బాగుంటుంది ఈ టేస్ట్. సో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్ వరకు తీసుకుంటున్నానండి. చిన్న చిన్న పీసెస్గా వేసుకుంటున్నాను. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ 4 తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగా మనకి బ్రెడ్ పౌడర్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ పౌడర్ అనేది ఒక ప్యాన్లోకి అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ అంతా కూడా డ్రైగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. సో అదంతా కూడా మనకి ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ బ్రెడ్ అనేది డ్రైగా అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని అంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే బౌల్లోకి మనం ఇక్కడ 1/2 కప్ వరకు నేను షుగర్ తీసుకుంటున్నానండి. 4 బ్రెడ్కి 1/2 కప్ షుగరు కరెక్ట్గా సరిపోతుంది. అలాగే దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం షుగర్తో క్యారమెల్ రెడీ చేసుకుంటున్నామండి, అందుకే చాలా తక్కువ క్వాంటిటీలోనే మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి ఇదంతా. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం మనం క్యారమెల్గా రెడీ అవుతుంది షుగర్ అనేది. సో మధ్య మధ్యలో షుగర్ గడ్డలుగా ఉంటే అది మొత్తం కూడా చిదుముకుంటూ మనం ఈ క్యారమెల్ అనేది రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఫైనల్గా షుగర్ క్యారమెల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి 1 కప్పు వరకు మనం పాలైతే పోసుకోవాలండి. పాలు పోసుకున్న తర్వాత మనకి షుగర్ అనేది కొంచెం గడ్డగా అవుతుంది. సో మనం ఏం టెన్షన్ పడ అవసరం లేదు, అది ఈజీగానే వచ్చేస్తుంది. అది మిక్స్ చేస్తూ ఉంటే ఆ వేడికి కరిగిపోతుందండి పాలల్లో. చూస్తున్నారు కదా, పూర్తిగా కరిగిపోయింది షుగర్ అనేది. సో మనకి ఇలాగా ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పాలల్లో మొత్తం కలిసేలాగా బ్రెడ్ ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి. తర్వాత ఒక 1/2 కప్ వరకు మనం ఇక్కడ మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి దాంట్లోనే ఒక 1/2 కప్ వరకు పాలు అయితే పోసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి, మీరైతే కంపల్సరీ వేసుకోండి. సో మొత్తం మీద మనకి 1.5 కప్ మిల్క్ అయితే పడతాయి దీనికి. సో మీరు తీసుకుంటే ముందు పాలు తీసుకున్నప్పుడే 1.5 కప్ పోసుకోండి. లేదు అనుకుంటే ఇక్కడ మనం పౌడర్ వేసుకున్న తర్వాత, మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు ఒక 1/2 కప్పు. దాని తర్వాత ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గీ అయితే తీసుకోవాలండి. సో నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. సో నెయ్యి ఫ్లేవర్ అనేది ఈ స్వీట్కి బాగా పట్టేలాగా మనం మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్వీట్ అనేది. సో ఫైనల్గా ఇలా ప్యాన్ నుంచి స్వీట్ అనేది సపరేట్ అవుతుంది అంటే మనకి స్వీట్ అనేది రెడీ అయినట్టే అండి. సో చూస్తున్నారు కదా, మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది స్వీట్ అనేది. సో మనకి ఇక్కడ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఆ బౌల్ మొత్తం కూడా నెయ్యినైతే అప్లై చేసుకోవాలండి. సో అప్పుడు మనకి స్వీట్ అనేది బౌల్కి అతుక్కోకుండా మంచిగా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నెయ్యిని అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్వీట్ని అయితే మనం ఆ బౌల్లో వేసుకొని మంచిగా ప్లేస్ చేసుకోవాలండి. స్పాచులాతో లేదా ఒక గరిటెతో మనం ప్లేస్ చేసుకుంటే నీట్గా వస్తుంది. చూడడానికి లుకింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల. చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇది ఒక 1 to 2 అవర్స్ వరకు కూల్ అవ్వాలండి. చల్లగా అయిన తర్వాతే దీన్ని మనం కట్ చేసుకోవడానికి వస్తుంది, లేకపోతే రాదు. కంపల్సరీ చల్లగా అయిన తర్వాతే మనం ఒక ప్లేట్ మీద ఇలా పెట్టి ట్యాప్ చేస్తే సరిపోతుంది, మనకి ఈజీగానే వచ్చేస్తుంది ఇది. నెక్స్ట్ దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కింద నాకు కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. కంపల్సరీ బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.